ఈ ఏజ్ లోనే మంచి మంచి పుస్తకాలు అంటే వాళ్ళకి చదువుతున్న టీచర్స్ మనసులో. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ everyone. Right from our respected Jayanti ma'am, correspondent and citizen, honorable dignitaries, parents, teachers, and all my dear friends. How are you all? Fine. How are you all? Fine. Thank you. It's been very great. In fact, when I noticed something, today's sun is very bright, but not as bright as your faces. Right? So, okay, apart from all this, seriously, feeling very pleasure to share the stage with you all again. Finally, after 3 years, I hold a mic again. Of course, this is all because of CRC. CRC, what? Chaitanya Royal Club, which is an innovative program initiated by our English sir for 3 years. Sir and our school management took the challenge to bring out the jewels hidden in the school. That's the reason it was happened, and it is still going on, and I'm really happy for that, and also really proud to share that I'm also one of the members of CRC, and that's very happy thing. I am here because not just because as for us I'm only free. I am here because to share the experience that I took away from the school and the help, and I would like to share how it has helped when after I stepped from the school, right? So to make all the parents understand, I would like to move on my speech instead, if you all don't mind. Okay, but fine day. Actually, 8th class, when I was in 8th standard playing that was Women's Day. Women's Day, Jayanti madam exams జరుగుతున్నాయి మాకు. జయంతి మేడం వచ్చారు, ప్రిన్సిపల్ మేడం వచ్చారు. మేడం అడిగారు ఆఫ్టర్నూన్ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఉమెన్స్ డే, సో అందరూ స్పీచ్ బాగా ప్రిపేర్ అయ్యి రావాలి. మేము అనుకున్నాం ఓకే మాకు ఇంకా 9th సీనియర్స్ ఉన్నారు, 10th సీనియర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ వీ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీస్, రైట్? మాకు ఇలా ఆపర్చునిటీ రాదు, జస్ట్ వెళ్ళి కూర్చోండి, సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసి వద్దాం. అలా కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాం. మేడం స్టార్ట్ చేశారు, ఆఫ్టర్నూన్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. మేడం సడన్లీ ఎవరైనా వచ్చి స్పీచ్ ఇవ్వమని చెప్పారు. దెన్ ఐ వెంట్ ఆన్ హైడింగ్ మై సెల్ఫ్, లిటిల్ టెన్స్, సో ఫుల్ ఆఫ్ ష్యూరింగ్. సో మేడంకి స్ట్రైట్ గా నేనే ఉన్నాను. సో మేడం ఖచ్చితంగా నన్నే పిలుస్తారేమో అనుకొని ఐ వాజ్ హైడింగ్ మై సెల్ఫ్. మేడం అన్ఫార్చునేట్లీ బై మై ఫేట్, మేడం కాల్డ్ Madhumita come onto the stage. Then I was, Madam, no, I can't. Madam called me again. వెళ్ళాను, మైక్ ఇంతే హోల్ పట్టుకున్నాను, స్టార్ట్ చేశాను. గుడ్ ఆఫ్టర్నూన్. యాజ్ వి ఆల్ నో దట్ నౌ ఇట్ ఈస్ మేడం ఇంకా వినిపించారు కదా స్పీచ్, ఆయన కూడా చెప్పారు. 8th అలా అయిపోయింది. అగైన్ 9th మా ఇంగ్లీష్ సార్ ఎవ్రీడే మాకు అసెంబ్లీ హాల్లో స్పీచ్ ఇవ్వాలి. ఒక 2 minutes or 3 minutes కూడా స్పీచ్ ఇవ్వాలి. సార్ పిలిచారు. అప్పుడు కూడా ప్రతి మంత్ ప్రతిసారి సార్ పిలిచినప్పుడు సారీ సార్ ఐ కాంట్ ప్లీజ్ అలా అయిపోయింది. అండ్ 10th ఆఫ్టర్ సిఆర్సీ అంతా అయిపోయిన తర్వాత 10th ఆన్ ఫైన్ డే ఆగస్ట్ 15 అలాగే వెళ్ళి స్పీచ్ ఇచ్చాను. నేనేమనుకున్నాను అందరూ బోరింగ్ ఉంటుంది, ఎవరు వినరేమో. బట్ లాస్ట్ ఏంటంటే జయంతి మేడం వెనుక కూర్చొని సిన్సియర్ గా వింటున్నారు ఆ స్పీచ్. 5 to 7 minutes ఆఫ్ స్పీచ్ మేడం ఒక్కడే సిన్సియర్ గా వింటున్నారు స్పీచ్. ఓకే అయిపోయింది. మేడం అనౌన్స్ చేయలేదు స్పీచ్ కి, బెస్ట్ స్పీచ్ కి గిఫ్ట్స్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయని మేడం అనౌన్స్ చేయలేదు. కానీ లాస్ట్ మినిట్ లో ఇలా స్పీచెస్ కూడా ప్రైజెస్ ఇస్తామన్నారు. అప్పుడు వినోద్ సార్ ఫస్ట్ ప్రైజ్ Madhumita అని అప్పుడు ఇచ్చారు. అప్పుడు రియలైజ్ అయ్యాను నేను, ఓకే నా స్పీచ్ కి ఇంత వాల్యూ ఉంది. అఫ్కోర్స్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సిఆర్సీ. అంటే ఓన్లీ సిఆర్సీ లో జాయిన్ అయితేనే పాసిబుల్ అంటే దట్ నెవర్ అలా కాదు. ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ సిఆర్సీ, ఇఫ్ యూ స్ట్రాంగ్లీ అవాయిడ్ ద రూల్స్ ఆఫ్ సిఆర్సీ, దెన్ ఇట్ విల్ బి పాసిబుల్. సో ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ చెప్పాలనుకుంటే ఇంత అల్టిమేట్ చాలా చేంజ్ వచ్చింది నాకు. అండ్ ఇదే నేను కంటిన్యూ చేశాను కాలేజ్ లో కూడా. కాలేజ్ ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ మేడం
మెన్షన్ చేయకుండా నా గురించి నేను ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి అరౌండ్ 3 minutes ఆఫ్ ఇంట్రొడక్షన్ మధ్యలో ఒక్కసారి కూడా గ్యాప్ ఇవ్వకుండా కాలేజ్ లో స్పీచ్ ఇచ్చాను. అండ్ నౌ ఐఎమ్ ద సిఆర్ ఆఫ్ మై క్లాస్. Really feeling very proud to be here again. First of all, I'll be always very thankful to our school management. I'll be always very thankful. Especially Jayanta ma'am and Harshad sir for giving me again opportunity to stand before you all, to stand on stage, to stand in my school, again before all my teachers. Maybe my teachers అందరికీ తెలిసి ఉంటుంది what the change I got. అగైన్ మళ్ళీ అందరి ముందు అందరి పేరెంట్స్ ముందు 3 days 3 years బిఫోర్ ఇక్కడే పర్ఫార్మర్ గా నిలబడ్డాను. అండ్ మళ్ళీ 3 years తర్వాత ఒక సార్ ఇన్వైట్ చేస్తే మళ్ళీ నా స్కూల్ కి నేనే వచ్చి అందరి ముందు స్పీచ్ చెప్తున్నాను. ఇట్స్ రియల్లీ అండ్ బిగ్ థింగ్ ఫర్ మీ, బిగ్ థింగ్ ఫర్ మీ, బిగ్గెస్ట్ థింగ్. Thank you all, and thank you all for bearing me for 5 to 7 years of speech. I think it was very boring, but in my heart, with this happiness, I'm not knowing what I'm speaking. I just want to share all the experience I had. I just want to request all the parents to make your children join NCRC. Hope you all are known. ఇప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది ఏం జరుగుతుంది అని. ఇప్పుడు మేము వచ్చినట్టే ఇప్పుడు 3 years తర్వాత మేమిద్దరం 3 members వచ్చాం. ఐఎమ్ వెరీ షూర్ దట్ మళ్ళీ 2 years తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా కానీ ఇప్పుడు ఎవరైతే పర్ఫార్మ్ చేశారో మళ్ళీ వాళ్ళందరూ వస్తారు. చాలా మంది వరకు చాలా బెస్ట్ ఇచ్చారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.